ఒక మంచి సన్నివేశాన్ని, ఒక మంచి సందర్భాన్ని, ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రపంచ మనుష్యులలో లేని ఈ జీవకళ దేవుని వాక్యంలో వ్రాయబడిన చక్కని సంగతుల ద్వారా మనం దానిని సాధించాలి. లేకపోతే ఈ మానవాళికి దిక్కు లేదు, ఈ మానవాళికి దిక్కే లేదు. పాఠ్యపుస్తకాలు దిక్కు కావు, విద్యావేత్తలు దిక్కుకారు, శాస్త్రవేత్తలు దిక్కుకారు, ప్రభుత్వాధికారులు దిక్కుకారు. మనం పుట్టినప్పటి నుంచి ఈ సమాజం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. అస్తవ్యస్తమైంది, నానాటికి దిగజారుతుందే తప్ప అది మెరుగుపడటం లేదు. కేవలం దేవుని వాక్యమే ఈ సమాజానికి చక్కని మందు. కనుక మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు రాని వారికి ఉపోద్ఘాతంగా మరల చెబుతున్నాను. ఈ భూమి మీద జీవరాశులలో ప్రతిదానికి జీవించే కళ తెలుసు, మనిషికి మాత్రమే జీవించే కళ తెలియదు. దానిని నేర్పించడానికి ఈ సాంస్కృతిక సభలు. ఇందులో నాట్యాలు ఉండవు, ఇందులో యోగా ఉండదు, ఇందులో ధ్యానం ఉండదు, ఇందులో కేవలం దేవుని మాట ఉంటుంది. అదే నిజమైన దేవుని సాంస్కృతిక సభ, గాడ్స్ కల్చరల్ ప్రోగ్రామ్. మీరు బాగా ఆలోచించగలిగితే సమాజానికి అవసరమైనది దేవుని మాట. అప్పుడే దేశం కాపాడబడుతుంది, ప్రపంచం రక్షింపబడుతుంది. ప్రపంచంలో ఉన్న మనుషులలో ఉన్న ఎన్నో రుగ్మతలను దేవుని వాక్యం ఎత్తి చూపింది. ఇది మతం కాదు, ఇది మతం కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. ఎవరైనా ఒకవేళ మిమ్మును తెలియక అమాయకత్వంతో మీరు మతం పుచ్చుకున్నారా అంటే కాదు అని చెప్పండి. నేను క్రీస్తును ధరించుకున్నానని చెప్పండి. ఇది మతం కాదు. మతంలో ఉండవలసిన సంగతులు బైబిల్లో లేవు. బైబిల్లో దేశాన్ని చక్కదిద్దే సంగతులు ఉన్నాయి, మనిషిని సన్మార్గంలో నడిపించే సంగతులు ఉన్నాయి, మానవాళి శ్రేయస్సును కోరుకున్న దేవుని మాటలు ఉన్నాయి. కనుక ఇది మతం ఎలా అవుతుంది చెప్పండి? ఇది జీవించే కళను నేర్పించే పుస్తకం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతా బైబిల్లోనే ఉంది. ఒక మనిషి ఎలా జీవించాలి, తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడు మరలా మట్టిలో కలిసిపోయేంత వరకు తనకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలంలో ప్రతి క్షణం ఎలా బ్రతకాలి అన్న దానిని బైబిల్ నిర్దేశించింది, బైబిల్ చెప్పింది. మరణించిన తర్వాత మరో లోకాన్ని ఎలా సాధించాలో బైబిల్ మాత్రమే తెలియజేసింది. అందుకే జీవించే కళను కలిగిన పుస్తకం, జీవించే కళను కలిగిన దేవుడు, జీవించే కళను కలిగిన మనుషులు, వారే క్రైస్తవులు. ప్రియమైన వారలారా, చక్కగా మీరు ఆలోచిస్తూ ఈ 4వ రోజులో చెప్పబడుతున్నటువంటి అంశములను జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఈరోజు జీవులలో ప్రతి జీవిని మనం ఆలోచించినప్పుడు, చలించే జీవులను గురించి మనం ఆలోచించినప్పుడు అందులో మగ ఆడ 2 జీవులు ఉన్నాయి. ఎందుకు 2 జీవులు? మగ జీవులు, ఆడజీవులు. ఎందుకు 2 జీవులు అని అడిగితే సంతానోత్పత్తి జరగాలి. భూమి మీద వాటి యొక్క సంతానోత్పత్తి జరగాలి. అవి 1గా 2గా 3గా ఉండిపోకూడదు, భూమిని నిండించాలి. అందుకే ప్రతి జీవిలోనూ దేవుడు మగదానిని, ఆడదానిని ప్రవేశపెట్టాడు. ప్రారంభంలో వాటిని కలిగించిన దేవుడు వాటిని ఆశీర్వదించి మీరందరూ విస్తరించాలి అన్నాడు. ఆ తరువాత మనిషిని కూడా అదే క్రమంలో దేవుడు తయారు చేశాడు. ఇదంతా మీకు ఆదికాండంలో కనిపిస్తుంది, మొదటి పుస్తకంలో కనిపిస్తుంది. ఆదామును దేవుడు తయారు చేశాడు, ఒక మగవానిగా తయారు చేశాడు. ఆ తరువాత హవ్వను తయారు చేశాడు, ఆడ స్త్రీగా తయారు చేశాడు. వారిద్దరిని సృష్టించి దేవుడు ఈ భూమిని నిండించండి అన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుని మాటదే, దేవుని మనసదే. దేవుడు వారిని ఆశీర్వదించి ఈ భూమిని మీరు నిండించాలి,
మీరు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, భూమిని నిండించాలి. మగవానిని ఆడవానిని కలిగించటంలో దేవుని ఉద్దేశ్యం అదే. ఏంటో తెలుసా? భూమిని నిండించాలి. మీరు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, భూమిని నిండించాలి. ఇలా నిండించే క్రమంలో మీకు కొన్ని వావి వరసలుంటాయి కనుక వాటి ప్రకారము మీరు ఒక భార్యను వివాహం చేసుకోవాలి, లేక ఒక భర్తను వివాహం చేసుకోవాలి స్త్రీ అయితే. అప్పుడు మీరు ఒక కుటుంబంగా ఏర్పడాలి. ఇదంతా పరలోకమందున్న దేవుని అనుగ్రహం, ఆయన విధించిన కట్టడ. దాని ప్రకారమే ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ వివాహాలు జరిగించుకుంటున్నారు. దాని ప్రకారమే భూమి మీద ఉన్న మనుషులందరూ కుటుంబాలుగా ఏర్పడుతున్నారు. చాలామందికి రహస్యాలు తెలియవు. ఏదో మగవానిగా పుట్టాను, ఏదో ఆడదానిగా పుట్టాను, నేను వివాహం చేసుకోవాలి, నా ఇష్టం, నేను ఒక కుటుంబంగా ఏర్పడుతున్నాను, నా ఇష్టం, నా కష్టం చేత పిల్లల్ని కంటున్నాను, వీరు నా పిల్లలు అనుకుంటే పొరపాటు. భూమిని నిండించే క్రమంలో దేవుడు ఒక పద్ధతిని ప్రవేశపెట్టాడు. అదే మగవాడు ఆడది యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారు వివాహం చేసుకోవాలి. ఆ వివాహం పవిత్రమైనది, ఆ వివాహం ఘనమైనది. వారి ద్వారా పిల్లలు భూమి మీదకు రావాలి. వారు నా పిల్లలు అన్నాడు దేవుడు, నా పిల్లలు. ఆదామును భూమి మీదకు రప్పించడానికి దేవుడు అప్పటికి తల్లిదండ్రులు లేరు గనక, అప్పటికి స్త్రీ పురుషులు లేరు గనక ఒక మట్టి ఆకారాన్ని తయారు చేసి అందులో తన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఆదాము అనే ఆ కుమారుణ్ణి భూమి మీదకు రప్పించడానికి దేవుడు ఒక పద్ధతి ప్రవేశపెట్టాడు. తరువాత స్త్రీని రప్పించటానికి ఆమె కూడా దేవుని కుమారుడు. హవ్వ దేవునికి కుమార్తె కాదు, హవ్వ దేవునికి కుమారుడు, దేవునిలో భాగం. మరి హవ్వను సృష్టించాలి, సాటి అయిన సహాయం ఇవ్వాలి, భూమి మీదకు అనేక మంది మనుషులు రావాలి. కనుక ఆదాముకు సాటి అయిన సహాయంగా హవ్వ సృష్టింపబడింది. ఆ హవ్వలోనికి మరలా దేవుని ఆత్మ వెళ్ళింది. హవ్వ మరలా మనిషిగా మారింది. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, నీవు నరునిలోంచి తీయబడ్డావు. అంటే నరుని శరీరమే నీకు శరీరాన్ని ఇవ్వటానికి ఉపయోగపడింది, కానీ నీలో ఉన్న ఆత్మ దేవునిది, అందుకే నీవు నారి అనబడ్డావు అన్నాడు. అప్పుడు వారిద్దరిలో నుంచి, వారిద్దరి కలయిక వలన కయ్యేను, హేబెలు, ఇంకా అనేక మంది మనుషులు భూమి మీద పుట్టారు. ఈ పుట్టిన వారందరూ ఎవరు అనుకుంటున్నారు? దేవునికి పిల్లలు. వీరు కయ్యేను లేక హేబెలు లేక షేము, వీరందరూ ఆదాము హవ్వ కష్టార్జితం లేక వారి పిల్లలు అనుకోకండి. వారి ద్వారా భూమి మీదకు దేవుడు తీసుకొచ్చాడంతే. భూమి మీద కయ్యేను పుట్టడానికైనా హేబెలు పుట్టడానికైనా వీరిద్దరిని దేవుడు ఉపయోగించాడంతే. కానీ వీరిద్దరి యొక్క సృష్టి కాదది. బాగా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు. మీకు దేవుడిచ్చిన పిల్లలు దేవుని పిల్లలు, మీ ద్వారా రప్పించాడంతే. మీరు కేవలం మధ్యవర్తులు మాత్రమే. ఎందుకు మిమ్మల్ని మధ్యవర్తులుగా పెట్టాడు? వారిని కూడా నేల మట్టితో సృష్టించి వారిని కూడా ఆదాములాగే తయారు చేయొచ్చుగా. మీలో నుంచి ఎందుకు తీసుకొచ్చాడు? అసలు మొట్టమొదటి మనిషి నుంచి ఈ పద్ధతిని దేవుడు ఎందుకు ప్రవేశపెట్టాడు అంటే, వారందరూ బాల్యం కలిగిన వారు, వారందరూ తల్లిదండ్రుల పెంపకంలో దేవుని యొక్క శిక్షణలో పెరగాలి. తల్లిదండ్రులు దేవుని మాటలను వారికి నేర్పించాలి. అందుకే మీ ఒడిలో పెట్టాడు. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఇది మనిషి యొక్క పుట్టుకకు ప్రారంభం. స్త్రీ పురుషులుగా ఎందుకు ఉన్నారు అన్నదానికి చరిత్ర. ఇక ఆ మాటలను మనం దేవుని గ్రంథంలో చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము చివరి మాటను చూడండి, 24వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఎందుకు? తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉండేది ఎందుకు? ఏక శరీరం అంటే ఒక కుటుంబం అవుతారు వారు అని అర్థం. ఎందుకు ఇదంతా? దేవుని పిల్లలు భూమి మీదకు రావాలి, అది ఆయన ఆలోచన. కామాభిలాషను తీర్చుకుంటారని కాదు. ఈరోజు మన సబ్జెక్ట్ అదే. స్త్రీ పురుషులుగా దేవుడు మనుషులను ఎందుకు సృష్టించాడంటే కామాభిలాషలు తీర్చుకుంటారని కాదు.
కామాభిలాషను తీర్చుకుంటారని కాదు. ప్రకృతిలో ఏ జీవనైనా చూడండి, కామాభిలాషను కలిగి ఉందా? జీవించే కల వారికి తెలుసు, జీవించే కల వాటికి తెలుసు. ఆవు, గేదె, చేపలు, పక్షులు, పురుగులు దేనిలోనూ కామాభిలాష లేదు. ఒక ఆడజీవిగా ఒక మగజీవిగా అవి ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తున్నాయంటే, కలుసుకుంటున్నాయంటే దానికి కారణం ఏంటో తెలుసా? సంతానోత్పత్తిని జరిగించాలి అన్నదొక్కటే వాటికి తెలుసు. అది దేవుడు నిర్ణయించిన విధి వాటికి. కానీ ఈరోజు ఉన్నటువంటి వారిని చూడండి, సమాజంలో ఈరోజు ఉన్నటువంటి వారిని చూడండి, మీసం ఇంకా రాదు వాడికి, అప్పుడే వాడికి లవ్వు. చిన్న చిన్న వారిగా ఉంటున్నారు, వారికి అప్పుడే ప్రేమలు. ఏం అర్థమైందని నీకు తెలుసా? స్త్రీ పురుషులను దేవుడు ఎందుకు కలిగించాడో తెలుసా? అసలు వివాహం యొక్క పరమార్థం ఏంటో తెలుసా? భూమి మీదకు దేవుని పిల్లలను తీసుకుని వచ్చిన తర్వాత వారిని దేవుని కొరకు పెంచాలనే ఈ జ్ఞానం తెలుసా మనుషులకు? తెలియదండి. తెలియకుండా అమాయకులుగా, అవివేకులుగా, మూర్ఖులుగా బ్రతుకుతున్నారండి. సాయంత్రం చీకటి పడితే చాలు ప్రతి ఒక్కడు కామాభిలాష అండి. పగటి వేళ ప్రతి ఒక్కడు కామాభిలాష అండి. దీనిని గురించి బైబిల్ మాట్లాడిందండి. దీని గురించి బైబిల్ మాట్లాడింది. ఈరోజు చూడాలి మీరు, ఈ బైబిల్లో ఉన్న పవర్ ఏంటో చూడాలి మీరు. ఈరోజు ప్రతి ఒక్కడు మత పుస్తకం అనుకున్నాడు ఇప్పటి వరకు. బైబిల్ని కాదు, ఈ బైబిల్లో ఉన్న రియల్ లెసన్స్ బయటకు తీస్తే ప్రతి ఒక్కడు ముక్కున వేలు వేసుకోవాలి. అంత గొప్పది బైబిల్ అంటే. కామాభిలాష నీకు? నీ దేహాన్ని చూసుకుని, నీ అవయవాలను చూసుకొని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయితే చర్మం అంతా ముడతలు పడిపోతుంది, పళ్ళన్నీ ఊడిపోతాయి. నువ్వెంత అందాల బొమ్మవైనా తర్వాత బామ్మ అయిపోతావు. 30 ఏళ్లకు, 40 ఏళ్లకు, 50 ఏళ్లకు తర్వాత తుక్కైపోతావు, డొక్కైపోతావు, తర్వాత మట్టిలో కలిసిపోతావు. ఈ చిన్ని జీవిత కాలంలో దేవుని మాటలను గ్రహించక ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉండే అందాన్ని చూసుకొని కామాభిలాష యందు నీ జీవితాన్ని గడుపుతున్నావా? ఈ ప్రపంచం అంతా అదే కోణంలో ఉందా? అదే దృష్టిలో ఉందా? అయితే జీవించే కలవారికి తప్పనిసరిగా నేర్పించాలి. జీవించే కళను వారికి నేర్పించాలి. లేదండి మేమందరం చాలా బుద్ధిమంతులమండి, మేమందరం చాలా పవిత్రులమండి అనుకుంటారు మీరు. కానీ మనం వింటున్న న్యూస్ చూసారా? మీకు వార్తలు చూస్తూనే ఉన్నారు, వార్తలు వింటూనే ఉన్నారు. గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక భయంకరమైన కార్యక్రమం జరిగింది మన దేశంలో. ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసింది ఆ వార్త. తెలుసా అదేంటో? నిర్భయ కేస్. అందరికీ తెలుసు. 2012వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన రాత్రి వేళ జ్యోతి సింగ్ అనేటువంటి ఒక ఆడ యువతి తనకు కాబోయే భర్తతో కలిసి బస్సులో ప్రయాణం చేస్తుంది. ఢిల్లీలో పోనీ ఒక మారుమూల ప్రాంతం, చదువు రాని ప్రాంతం, ఏదో ఒక నాగరికత లేని ప్రదేశం అంటే అనుకోవచ్చు. కానీ ఢిల్లీ భారతదేశానికి ది క్యాపిటల్. ఈ ఢిల్లీ మహానగరంలో 2012వ సంవత్సరం డిసెంబర్ 16న రాత్రి ఏం జరిగిందో తెలుసా? కామంతో కళ్ళు మూసుకుపోయాయి 5 వ్యక్తులకు. ఈ 5 బస్సులోనికి వెళ్ళి ఆమెను చెరిచి ఆమెను చంపేశారు. పాశవికంగా ఆమెను చంపేశారు. స్త్రీ ఎవరో పురుషుడెవరో, భూమి మీద వీరందరూ ఈ రూపాలలో ఎందుకు పుడుతున్నారో, దీని వెనక పరమార్థం ఏంటో ఎవరికి తెలియదండి, ఎవరికి తెలియదండి. అందుకే ఇప్పటి వరకు దీని వెనక రహస్యం 2012లో జరిగింది, 2016 వరకు ఎవ్వరూ చెప్పలేదు. దోషులను శిక్షించమన్నారు అంతే, వారికి ఉరిశిక్ష వేయమన్నారంతే. ఉరిశిక్ష వేశారు, ఓకే. కానీ ఉరిశిక్ష వేసిన తరువాత, దేశం అట్టుడికిన తరువాత ఇలాంటి కార్యక్రమాలు జరగటం ఆగిపోయాయి అనుకుంటున్నారా? అప్పుడే ఎక్కువైపోయాయి. అవునండి, మన ప్రాంతాలలో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. అవకాశం దొరకక మేకవన్నీ పులుల్లా తిరుగుతున్నారు బయట. అందరూ అలాంటి వారే, అందరూ అలాంటి వారే. ఒక స్త్రీని చెల్లెగా, తల్లిగా చూడగలరా ఎవరైనా? చూడలేరండి. ఒక రైల్వే స్టేషన్లో, ఒక బస్ స్టేషన్లో, ఒక సినీ థియేటర్లో, ఒక పాఠశాలలో, ఒక కళాశాలలో, ఒక ఉద్యోగం చేస్తున్న దగ్గర, ఒక ఆఫీసులో,
ఒక పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా ఎవరినైనా చూపించండి, పరాయి స్త్రీని చూస్తే చెల్లెలా తల్లిలా గౌరవిస్తాడండి ఇతడు అని ఖచ్చితంగా చెప్పగలిగిన ఏ పురుషుడైనా ఉన్నాడేమో చెప్పండి. లేరండి. ఎందుకో తెలుసా? జీవించే కళ తెలియదు, జీవించే కళ తెలియదు. ఎన్నో కేసులు ఈరోజు, ఎన్నో కేసులు పోలీసులు ఛేదించవలసిన ఈ కేసులలో సగం మట్టుకు ఇలాంటివే. అక్రమ సంబంధాలు, యువతి యువకుల మధ్య ప్రేమలు, అఘాయిత్యాలు, రాత్రివేళ అబలలపై ఈ అత్యాచారాలు. దీనికి పరిష్కారం మనమే చూపించాలి ఈ దేశానికి. దీనికి పరిష్కారం మనమే చెప్పాలి ఈ ప్రపంచం అంతటికి. కామంతో కళ్ళు మూసుకుపోయిన ప్రపంచం ఇది. ఈ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియని అవివేక సమాజం ఇది. ఎవరు చెబుతారు చెప్పండి? వాడు చెప్పటానికి వాడికైనా తెలిసి ఉండాలి కదా, వాడికి తెలియదు, వాడికి తెలియదు. అందుకే జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను తెరపై చూపిస్తాను మీకు. రీసెంట్గా జరిగినవి. నిర్భయ కేసు అందరికీ తెలుసు. బెంగళూరులో నిన్న మొన్న ఒక కేసు జరిగింది. నర్సింగ్ విద్యార్థిని, సేమ్ అప్పటిలాంటి కేసే. బస్సులో వెళుతుంది, డ్రైవర్ అత్యాచారం చేశాడు, చంపేశాడు. కేరళ రాష్ట్రంలో మరొక విద్యార్థిని సహచరుడే, తనతో పాటు ఉన్న స్నేహితుడే మిగిలిన వారితో కలిపి అత్యాచారం చేశాడు, చంపేశాడు. నిర్భయ కేసులు ఈరోజు ఎన్ని ఉన్నాయంటే వేలకు వేలుగా ఉన్నాయి దేశంలో. కానీ సరైన మందు ఎవరైనా ఇవ్వగలుగుతున్నారండి? సరైన మాటలు ఎవరైనా చెప్పగలుగుతున్నారండి? అందుకే ఆ ఆధారాలను, ఆ వాస్తవాలను మీరు చూడండి. అప్పుడు దేవుని గ్రంథంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, మీకు బాగా అర్థమవుతుంది. లో దారుణం జరిగింది. సోలేబెలే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారాన్ని కొడిగట్టాడు డ్రైవర్. కాలేజీ నుంచి ఇంటికి వెళ్లేందుకు మినీ బస్సులో విద్యార్థిని బయలుదేరింది. యువతి ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మినీ బస్సు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం వసాకొట్టే ప్రాంతంలో పడేసి వెళ్లాడు. గమనించిన స్థానికులు యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ దారుణం జరిగిన సమయంలో మినీ బస్సులో డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. అత్యాచారాన్ని కొడిగట్టిన డ్రైవర్ను, సహకరించిన క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. చాలాసార్లు ఇది రుజువైంది. నిర్భయ ఘటనతో తిరుగులేని ఆధారము దొరికింది. ఆ తర్వాత సెక్యూరిటీ పెంచారు, నిర్భయ చట్టం తెచ్చారు. అయినా ఏదీ మారలేదు. తాజాగా మరో నిర్భయ మృగాళ్ల కామదాహానికి బలైంది. ఢిల్లీలో నిర్భయను తలపించే మరో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళపై పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేశారు దుండగులు. కాళ్లు చేతులు కట్టేసి ఉన్న ఆమె మృతదేహం వసంత్ కుంజ్ ప్రాంతంలో ఉన్న నర్సరీలో నిన్న ఉదయం బయటపడింది. అత్యంత పాశవికంగా లైంగిక దాడి చేయటమే కాకుండా ఆమె మర్మాంగాలలో ఇనుప వస్తువులు గుచ్చారు, మెడ చుట్టూ గుడ్డ కట్టారు. డెడ్ బాడీని పోలీసులు పోస్టుమార్టం కోసం పంపించారు. రిపోర్టు వచ్చిన తర్వాతే ఆమె మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయంటున్నారు. ఘటనకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు పోలీసులకు దొరికాయి. దీని వెనుక బాధితురాలి స్నేహితులు ఉండి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ వివరాలను వెల్లడించడానికి మాత్రం పోలీసులు నిరాకరించారు. చాలా ఉన్నాయి, సమయం లేదు గనక ఉదాహరణకు 2 చూపించాను మీకు. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన దేశంలో జరిగింది, మన భారతదేశంలో జరుగుచున్నవే. విదేశాల నుంచి మన దేశంలో ఉన్న కొన్ని టూరిజం ప్రాంతాలను, పర్యాటక ప్రాంతాలను చూడటానికి వచ్చిన వారిని కూడా చేరుస్తున్నారు. అప్పుడు వారు భయపడుతున్నారు, భారతదేశం ఇలాంటిదా? భారతదేశంలో ఇలాంటి మృగాళ్ళు ఉన్నారా? వారు మగాళ్ళు కాదు, మృగాళ్ళు అంటున్నారు. చూడండి, మృగము లాంటి వారు. ఏంటండి పరిస్థితి? ఇంకా కొంతకాలం ముందుకు వెళితే
నిత్యానంద మీ అందరికీ తెలిసే ఉండాలి. నిత్యానంద దేవుని సమాజానికి పరిచయం చేయవలసిన వారు కూడా కామాభిలాషలో బ్రతుకుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు చూపిస్తారు సరైన మార్గం? ఎవరు చెబుతారు చెప్పండి? అలాంటి వారే కామాభిలాషలో ఉన్నప్పుడు నాలాంటి వాడు ఉండటం పెద్ద లెక్క అనుకుంటున్నాడు ఈరోజు సామాన్య మానవుడు. మన రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్న ఎన్డీ తివారీ గుర్తుండే ఉండాలి చాలామందికి. స్టింగ్ ఆపరేషన్లో అతను కూడా దొరికిపోయాడు. ఎంతోమంది ఇలాంటి వారు కామాభిలాష. దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా కొద్దిది, చిన్నది. ప్రతి క్షణం గడుస్తుంటే భయమేస్తుంది. దేవుని పనిని నేను ఎలా ముగించాలి, దేవుని పనిని నేను ఎలా చేయాలి, అనేక మంది ఆత్మలను ఎలా రక్షించాలి అని ప్రతి క్షణం గడుస్తున్నప్పుడు ఎంతో ఆలోచన. అసలు వీడికి సమయం ఎక్కడ ఉంటుందండి? కామాభిలాషలో ఉంటున్నాడా ఈరోజు మనిషి? కామాభిలాషలో ఉంటున్నాడా? అందుకే ఈ ప్రేత కళ కలిగినటువంటి మనుషులందరికీ జీవకళను నేర్పించాలి. జీవించే కళ అది కాదురా బిడ్డ. ఆడవారి వెనక తిరగటం, మగవారి వెనక తిరగటం కాదు జీవించే కళ. ఒక చీమకుంది ఆ జ్ఞానం, నీకు లేదు ఈరోజు. ఒక పక్షికుంది ఆ జ్ఞానం, నీకు లేదు ఈరోజు. అలాగని వివాహాలు చేసుకోవద్దన్నాడా దేవుడు? అలాగని మీరు సన్యాసులుగా బ్రతకమన్నాడా దేవుడు? లేదు. యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక మహా కార్యక్రమమైన ఘనమైన కార్యక్రమము వివాహాన్ని జరిగించుకోండి అన్నాడు. మీ భార్యలకు, మీ భర్తలకు మీరు బద్దులై ఉండండి అన్నాడు. ఒక కుటుంబంగా ఏర్పడండి అన్నాడు. నా పిల్లలను భూమి మీదకు తీసుకుని రండి అన్నాడు. దేవుడు మీ సుఖాన్ని అడ్డుకోలేదు. ఒక పైశాచిక ఆనందాన్ని పొందటానికి ఈరోజు ప్రతి మనిషి ఆలోచిస్తున్నాడు. వాడు మృగం కంటే హీనమైన వాడు. అందుకే ఈ జీవితంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక చక్కని సంగతిని సమాజానికి పరిచయం చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఒక్కసారి మీరు చూడండి. ఈ సమాజానికి నేర్పించండి జీవించే కళను. 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు చెప్పిన జీవించే కళను ఈ సమాజానికి చెప్పండి, నేర్పించండి. పైన చదివితే బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు చూడండి బైబిల్ని. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ధర్మశాస్త్రంలో వ్యభిచారము చేయవద్దని చెప్పబడింది, మీరు విన్నారు. నేను మీతో చెప్పినదేమనగా, జీవించే కళ నేర్పిస్తున్నాడు యేసుక్రీస్తు. మతాన్ని బోధించడం లేదాయన, భజనలు చేయించడం లేదాయన, గాన ప్రతిగానాలు ఎవరితోనూ చేయించడం లేదాయన, డబ్బులు వసూలు చేయటం లేదాయన. జీవించే కళను నేర్పిస్తున్నాడు ఆయన. జీవించే కళను నేర్పిస్తున్నాడు ఆయన. జన సమూహములతో, శిష్యులతో ఏం నేర్పిస్తున్నాడో చూడండి, ఏం చెబుతున్నాడో చూడండి ఆయన. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వ్యభిచారులు మన దగ్గర ఉన్నారో? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వ్యభిచారులు దేశంలో ఉన్నారో, ప్రపంచంలో ఉన్నారో చెప్పండి. యేసుక్రీస్తు మాట ప్రకారం ఈ చట్టం దృష్టికి, మన సెక్షన్ల దృష్టికి వ్యభిచారం ఎప్పుడో తెలుసా? వారు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పుడు, వారు వ్యభిచారం చేస్తున్నప్పుడు పోలీసులు పట్టుకుంటే దానికి ఆధారాలు ఉంటే, సాక్ష్యం ఉంటే అప్పుడు వ్యభిచారం అంటారు వారిని, వ్యభిచారులు అంటారు వారిని. కానీ యేసుక్రీస్తు ఎప్పుడు వ్యభిచారులుగా పట్టుకుంటున్నాడో తెలుసా? దేవుడు ఎప్పుడు వ్యభిచారులుగా చిత్రీకరిస్తున్నాడో తెలుసా? ఒక స్త్రీని నీవు మోహపు చూపుతో చూచిన ఆ క్షణమే నీవు నీ హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడవు అగుదువు. చెప్పిందా ఈ దేశం? చెప్పిందా ప్రపంచం? నిర్భయ కేసు జరిగిన తర్వాత కానీ, ఎంతో మంది అబలలపై జరుగుతున్న అత్యాచారాలను చూసిన తర్వాత కానీ ఏనాడైనా ఈ స్టేట్మెంట్ ఇచ్చిందా? యువతి యువకులారా, మీరు మోహపు చూపును కలిగి ఉండకండి.
మీ చూపును చెడదీసుకోకండి. మీకు దేవుడిచ్చిన ఆ 2 కళ్ళు స్త్రీని మోహపు చూపుతో చూడటానికి కాదు, మరి దేనికి? దేవుని వాక్యాన్ని చదవటానికి, భూమి మీద మీరు ఈ ప్రకృతిని చూడటానికి, బ్రతకటానికి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి. అదే జీవించే కళ నేర్పించింది. జీవించే కళ చెప్పేది అదే. దుష్ట మృగములకు చెప్పండి. దుష్ట మృగములు, జంతువులు లాంటి వారు వీరు. మోహపు చూపుతో స్త్రీలను చూస్తున్నారు. అప్పుడే వారి హృదయమందు వారు వ్యభిచారులు. చూసారా? ఎప్పుడు వ్యభిచారులు? ఎంతమంది వ్యభిచారులు? అందరూ వ్యభిచారులు లెక్కలోనికి వచ్చేస్తున్నారు. చూడండి, దేవుని లెక్కలలో చాలా మంది ఇప్పుడు వ్యభిచారులు అయిపోయారు. చాలా మంది వ్యభిచారులు అయిపోయారు. ఏమండి, ఒక వేశ్యను చూస్తే, ఒక వ్యభిచారిని చూస్తే అలాంటి మోహపు చూపుతో చూసాడేమో అనుకోవచ్చు. కానీ ఎవరిని చూసినా ఈరోజు మోహపు చూపుతో చూస్తున్నాడు ప్రతి ఒక్కడు. ఎందుకు? నీ చూపు చెడిపోయింది, నీ కన్ను చెడిపోయింది. ప్రారంభ శతాబ్దంలో మనం నమ్ముకున్న యేసుక్రీస్తు దగ్గరకు ఒక వేశ్యను తీసుకుని వచ్చారు ఆనాటి యూదులు. పాఠం అర్థం కావాలందరికీ, జీవించే కళ తెలియాలందరికీ. యేసుక్రీస్తు దగ్గరకు యూదులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. ఈ రోజున్న ఈ సమాజం, ఈ రోజున్న ఈ మానవులు, మనుషులు నీతిమంతులను పిలిపించుకుంటున్న వారు ఒక వ్యభిచారినో, వేశ్యను ఆ రంగు దుస్తులలో, ఆ అలంకరణలో చూస్తే ఎలా భావిస్తారు చెప్పండి? ప్రతి ఒక్కడు హృదయమందు వ్యభిచారం చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ఏమి నేర్పించాడో తెలుసా? చూడండి ఆ మాటను ఇప్పుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్యను నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. యేసుక్రీస్తు దగ్గరకు ఆనాడు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి నిలబెట్టారు. అప్పుడు యేసుక్రీస్తు పలుకుచున్న మాటలు చూడండి. అప్పుడు యేసుక్రీస్తు పలుకుచున్న మాటలు చూడండి. 7వ వచనం కూడా చూడండి. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ప్రతి వాడు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. దెర్ ఆర్ 2 పర్సన్స్. ఒక ఆయన జీవించే కళ తెలిసిన వాడు, ఒక ఆమె జీవించే కళ తెలియదు. ఒక వ్యభిచారిని, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని, అప్పుడే పట్టబడిన స్త్రీని యేసు దగ్గర నిలబెట్టి వెళ్ళిపోయారు వారందరూ. పాపము ఉన్నవారు గనక వెళ్ళిపోయారు అందరూ రాయి వేయకుండా. యేసు ఒక్కడే ఉన్నాడు, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఉంది. అప్పుడు ఆయన మాట చూడండి ఎలా వస్తుందో. అప్పుడు ఆయన పలుకులు చూడండి ఎలా ఉన్నాయో. జీవించే కళ తెలిసిన వాడు మొట్టమొదట యేసుక్రీస్తు మాత్రమే. ప్రపంచంలో ఎవడూ లేదు. యేసుక్రీస్తు ఒక్కడికే జీవించే కళ తెలుసు. అందుకే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో ఆయన యొక్క పలుకులు ఎలా ఉన్నాయో చూడండి. చదవండి బైబిలు. ఇప్పుడు చూడండి బైబిలు 10వ వచనం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, నాకు జన్మనిచ్చిన తల్లి లాంటి దానివి. ప్రతి స్త్రీ ఈ భూమి మీద నాకు జన్మనిచ్చిన తల్లి లాంటి వారు. ఎలాంటి చూపో చూడండి అయింది. అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా. ఆశ్చర్యపోయింది ఆమె. ప్రభువాని పిలవగలుగుతుందామె. నన్ను అమ్మ అంటున్నాడు ఆయన. వీరందరూ నా జుట్టు పట్టుకుని ఇక్కడికి లాక్కుని వచ్చి నన్ను రాళ్ళ చేత కొట్టి చంపాలనుకున్నారు. నా పాపానికి శిక్ష విధించాలనుకున్నారు. ఆయన ఈయన ఏంటి ఇలా? యేసుక్రీస్తు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఈ భూమి మీద ఎవడు నన్ను ఇప్పటి వరకు అమ్మ అని పిలవలేదు. ఎందుకంటే నేను వ్యభిచారము చేయుచున్న దానిని ప్రతి ఒక్కరికి నా మీద చులకని చూపు, ప్రతి ఒక్కడు నన్ను మోహపు చూపుతో చూశాడు. ఆమెకు తెలుసు ఆ విషయం. కానీ యేసుక్రీస్తు అమ్మా, వారెక్కడ ఉన్నారు అని అడుగుతున్నారు చూడండి. అప్పుడు ఆమె మారిపోయింది. ఆ ఒక్క మాటతో ఆమెలో పరివర్తన వచ్చింది. ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా? నేను కూడా నీకు శిక్ష విధింపనమ్మా. నీవు ఇక మీదట వెళ్ళి పాపం చేయొద్దమ్మా.
నీవు జీవించే కళను తెలుసుకోవాలమ్మా. నీవు ఈ భూమి మీదకి వచ్చింది దేవుని కొరకమ్మా. నీ శరీరాన్ని అమ్ముకోవటానికి కాదు, అనేక మందిని పాడు చేయటానికి కాదమ్మా. ఎయిడ్స్ అనే భయంకరమైన మహమ్మారి ఈ ప్రపంచంలోనికి ఎందుకు వచ్చిందో, ఎంతమందిని తీసుకుని వెళ్ళిపోయిందో ఇప్పుడు చెప్పండి. ఈ జీవించే కళ తెలియకే అనేక మందిని బలిగొంది. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? జారత్వం చేసే వారిని దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారా? అందుకే భయంకరమైన రోగాన్ని ప్రవేశపెట్టాడు, ఎయిడ్స్. ఎప్పటి వరకు దానికి మందు లేదు, ఎప్పటి వరకు దానికి మందు లేదు. నివారణ ఒక్కటే మార్గం అంటున్నారు. తెలియని అమాయకులు, జీవించే కళ చెప్పలేని అవివేకులు ఏమంటున్నారో తెలుసా? కూడా కండం పెట్టుకుని వెళ్ళమంటున్నారు. దౌర్భాగ్యులు. నీవు చెడిపోయిన చూపును కలిగి ఉండకూడదని, మోహపు చూపుతో ఏ స్త్రీని చూడకూడదని ఎవడైనా చెప్పాడా? ఏ అడ్వర్టైజ్మెంట్లోనే చెప్పాడా? లేదు. కండం పట్టుకెళ్ళండి అంటే ఏం చేయమంటున్నావు? నువ్వు తప్పు చేయమంటున్నావా? పాపాన్ని చేయమంటున్నావా? నిలదీసిందా ఈ లోకం? లేదు. ఎవరు బాగు చేస్తారండి సమాజాన్ని? మీకు ఇవ్వబడిన 2 కళ్ళు పవిత్రమైనవి, వాటితో మోహపు చూపుతో చూడకూడదు. మరొక సందర్భాన్ని చూడండి. ఆ యేసుక్రీస్తు జీవించే కళను ఎలా నేర్పిస్తున్నాడో చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా చూడండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో యేసుక్రీస్తు సమరయ స్త్రీతో మాట్లాడుతున్న మంచి సందర్భం. ఈ సమరయ స్త్రీ ఎవరు? 4వ అధ్యాయము 16వ వచనంలో యేసుక్రీస్తు చెబుతున్నాడు చూడండి. నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకుని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లుండరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. సమరయ స్త్రీ 5 భర్తలను కలిగి ఉన్న సమరయ స్త్రీ, ఈమె కూడా వ్యభిచారి లాంటిది. అప్పుడు యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ఏమంటున్నాడు చూడండి. క్రిందకు వచ్చేసరికి 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ఎలా పిలుస్తున్నాడు చూడండి. 21వ వచనంలో, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఈ సమరయ స్త్రీకి నేను బోధ చేయటం ఏంటి? 5 పెనిమిట్లు ఉన్నటువంటి ఈ సమరయ స్త్రీతో నేను మాట్లాడటం ఏంటి? నేను దేవుని కుమారుని కదా అనుకోలేదండి యేసుక్రీస్తు. జీవించే కళ తెలిసినవాడు, ప్రతి ఒక్కరిని చెల్లిగా తల్లిగా చూచినవాడు, దానిని మనకు నేర్పించినవాడు. కేవలం నీతులు చెప్పటం మాత్రమే కాదు, ఆయన జరిగించి చూపించాడు. అందుకే చూడండి సమరయ స్త్రీతో ఆయన ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఈ పర్వతం మీదనైనను కొండ మీదనైనను మీరు అనుకున్న స్థలములలోనైనను దేవుని ఆరాధింపరు. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించే కాలం వచ్చుచున్నది అని ఆరాధనను గూర్చి ఆయన ఆమెకు చెబుతున్నాడు. ఆమె మారిపోయింది. తన కొండను అక్కడే విడిచిపెట్టి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళి ఆ గ్రామం అంతటికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుషులందరికీ దేవుని వాక్యాన్ని చెప్పాలనే ఉద్దేశంతో తాను ఎందుకు వచ్చిందో ఆ పనిని విడిచిపెట్టి దేవుని పనిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆమెను యేసుక్రీస్తు మార్చాడు. ఈ సమాజానికి జీవించే కళ తెలియక ప్రతి ఒక్కరూ వ్యర్థంగానే బ్రతుకుతున్నారు. మోహపు చూపు, మోహపు చూపు, మోహపు చూపు, ప్రతి ఒక్క చోట మోహపు చూపే. సినిమా వాల్ పోస్టర్ చూస్తే అందులో మోహపు చూపు. అవును. మరో ప్రక్క స్త్రీలను గురించి ఆలోచిస్తే వీరు మోహపు చూపులతో ఉంటున్నారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు పురుషుల కొరకు వ్రాయించాడు, స్త్రీలను గురించి వ్రాయించలేదు అనుకోకండి. ప్రతి ఒక్కరిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. స్త్రీలు కూడా మోహపు చూపును కలిగి ఉండకూడదు. పురుషుడైనా స్త్రీ అయినా ఎవరు మోహపు చూపును కలిగి ఉండకూడదు. స్త్రీ యొక్క అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? స్త్రీ అలంకరణ ఎలా ఉండాలో తెలుసా? నిన్ను చూడగానే తల్లే గుర్తుకు రావాలి, నిన్ను చూడగానే తన చెల్లెలే గుర్తుకు రావాలి. అంతేగాని నీవేదో తనలో మోహపు చూపును పుట్టించే వస్త్ర అలంకరణ నీవు వేసుకోకూడదు. క్రైస్తవ సోదరి, ఈ ప్రపంచంలో జీవించే కళను నీతో ప్రారంభించు. ఎలా ఉండాలో నీవే చూపించు. అమ్మ, చెల్లి, మీరు మానండి. బయట ఉన్న వారికి నేను చెప్పిన నా మాటలు ఎవ్వరూ వినరు, మీరు వింటారు కనుక మీకు చెబుతున్నాను. జీవించే కళను మీరు ప్రారంభించండి, మీరే తెలియచేయండి. మదర్ తెరీసాను చూస్తే ఎవడైనా మోహపు చూపుతో చూస్తాడా? చూడడు. ఎందుకు చూడడు? ఆమె అలంకరణ, ఆమెను చూడగానే దైవభావం, ఆమెను చూడగానే సేవా భావం. మీలో అలాంటివి కనిపిస్తున్నాయా?
ఆమెను చూడగానే దేవుని వాక్యం చెప్పే స్త్రీమూర్తి తల్లిలా కనిపిస్తుందండి, నా చెల్లెలులా, నా సోదరులా కనిపిస్తుందండి అనేటువంటి అలంకరణ, అనేటువంటి రూపం మీలో ఉన్నాయా? ఉండాలి. ఈరోజు మీడియా అంతా పాడైపోయింది. మీడియా గొప్పదనుకుంటున్నారా? డర్టీ పిక్చర్స్ తీస్తుంది ఈరోజు మీడియా. వారు పెట్టుకున్న సినిమా పేరే ఏంటి? డర్టీ పిక్చర్. వారే చెప్పేస్తున్నారు ఇది చెత్త పిక్చర్, చెత్త సినిమా. ఇందులో ఎవరుంటారు? మీరు మంచి చూపుతో చూడలేని వారు ఉంటారు. ఇందులో చూచేవారు, ఇందులో నటించేవారు, ఇందులో ఉన్న వారిని బొమ్మలుగా వాల్ పోస్టర్లో మీకు చూపిస్తే మీ చూపు మారిపోతుంది, అలాంటి వారు ఉంటారు అని ఈరోజు మీడియా మన కళ్ళ ముందు అలాంటి వాటిని ప్రదర్శిస్తుంది. దేశంలో ఉన్న యువత యువకులను మీడియా పాడు చేస్తుంది. ప్రతి సినిమాలో అట ఏముండాలి? ఐటమ్ సాంగ్ ఉండాలట, లేకపోతే సినిమా ఆడదట. ఏంటి ఐటమ్ సాంగ్? ఎంతకీ విచిత్రమైన వస్త్రధారణ, రంగు రంగు చెమికీల వస్త్రధారణ, చిన్న చిన్న దుస్తులతో వస్త్రధారణ. ఎందుకు? నీ చూపు పాడు చేయటానికి. జాగ్రత్త, నిన్ను పాడు చేస్తున్నారు వీరందరూ. జీవించే కళను నశింపజేస్తున్నారు వీరందరూ. డబ్బు చేసుకోవటానికి, ఏదో 4 డబ్బులు సంపాదించుకోవటానికి. మంచి సామాజిక చిత్రాన్ని ఎవరైనా తీయగలుగుతున్నారా? హీరోకి అంత దమ్ము లేదా? నీ నటన చూచి ఎవడు డబ్బులు ఇవ్వడా? నీ నటన చూచి ఎవడు టికెట్ కొనుక్కోడా? నీ నటన వల్ల ఎవడు సినిమా చూడట? 100 రోజులు ఆడదా? అదే భయం నీకు. అందుకే ఒక ఐటమ్ గర్ల్ తెప్పించుకున్నావు, ఐటమ్ బాంబు తెప్పించుకున్నావు, సాంగ్ చేయించావు, సమాజాన్ని పాడు చేస్తున్నావు. నీవు దర్శకుడువైనా, నిర్మాతవైనా, హీరోవైనా, జీరోవైనా, ఐ డోంట్ కేర్. ఎలా ఇస్తుంది అసలు నీకు సెన్సార్ బోర్డు? ఈ సమాజంలోనికి ఇలాంటి చిత్రాలను విడుదల చేయమని ఈ సెన్సార్ బోర్డు ఎలా సంతకం పెడుతుంది చెప్పండి? ప్రజలను పాడు చేయటానికి అనుమతులు ఎలా ఇస్తున్నారు చెప్పండి? వీటి వల్ల కాదా ప్రజలు పాడవుతున్నది? యేసుక్రీస్తు మాటలను పట్టించుకొని వారు, ప్రకటించని వారు ఇలాంటి చెత్త చెత్త వాటిని మన మధ్య చూపిస్తూ ప్రతి ఒక్కరిని ముక్కు పచ్చలారని స్థితిలోనే పాడు చేస్తున్నారండి. అందుకే చిన్ననాడే పాడైపోతున్నారండి. నా తరువాతి తరం వారిని చూస్తుంటే ఏడవాలి. వారు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వారు ఎందుకు ఇలా మారిపోతున్నారు? వారు చూపు ఎందుకు ఇలా మారిపోతుంది? ఎక్కడ చూసినా అలాంటి వారేనండి, ఎక్కడ చూసినా అలాంటి వారే. ప్రియమైన వారులారా, మీ అలంకరణ చక్కగా ఉండాలన్నాడు. అందుకే బైబిల్లో దేవుడు మీరు ఎలా జీవించాలో, ఎలా అలంకరించుకోవాలో కూడా రాయించాడు. ఎందుకంటే ఇది జీవించే కళ. చూడండి చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భర్తల నడవడి వలన రాబట్టవచ్చును. మీ ప్రవర్తన మంచిదైతే, మీ ప్రవర్తన దైవ సంబంధమైనదైతే మీ ప్రవర్తనను చూచి భర్తలు మారిపోతారు అంటున్నాడు. చూడండి బైబిల్లో 2వ వచనం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. ఎలాంటి అలంకారం ఉండాలి? వెలుపటి అలంకారాన్ని దేవుడు ప్రోత్సహించలేదు. వెలుపటి అలంకారాన్ని మీరు కలిగి ఉండకూడదన్నాడు దేవుడు. జడలు అల్లుకుంటున్నారు. ఎవరి కొరకు? నీ కొరక. జడలు అల్లుకోకపోతే, జడలుగా అల్లుకోకపోతే నీకు బ్రతుకు గడవదా? నీవు జీవించలేవా? అందం కావాలి, అవునా? ఎవరికి చూపించటానికి? ఎవడో కన్నులు పాడు చేయటానికి నీవు ఒకవేళ అందంగా తయారవుతున్నావంటే వాడి చేత నీవు హృదయమందు వ్యభిచరించబడుతున్నావు. జాగ్రత్త, నీవు కూడా వ్యభిచారి అయిపోతున్నావు. ఇదే టాప్ సీక్రెట్. ఎవరో నన్ను మోహపు చూపుతో చూస్తున్నారండి, వారు హృదయమందు వ్యభిచరిస్తున్నారు, కానీ నేను పవిత్రురాలండి అనుకుంటున్నారా? మీరు అలాంటి అవకాశం ఇచ్చారు కనుక మిమ్మల్ని కూడా ఆ జాబితాలోకి చేర్చాడు దేవుడు. వ్యభిచారం ఎప్పుడు ఒక్కరితో అవ్వదు, ఇద్దరు ఉండాలి. కనుక వాడు మోహపు చూపుతో తన హృదయమందు వ్యభిచారం చేస్తున్నాడంటే నీతోనే చేస్తున్నాడు. కనుక నీవు కూడా అందులోనికి వచ్చేస్తావు. ఈరోజు సినీ హీరోయిన్స్ అందరూ ఎందులోనికి వచ్చేస్తారో చూడండి. చిన్న చిన్న దుస్తులతో తిరుగుతున్న వారందరూ ఎందులోనికి వచ్చేస్తారో చూడండి. మీరు సమాజాన్ని పాడు చేయటానికి మీకు హక్కు లేదు అసలు. యువకులను, ఈరోజు ఉన్న మనుషులను పాడు చేయటానికి మీరెవరు?
ఉంటే బ్రతికితే జీవిస్తే దేవుని మాటలే చెప్పాలి, లేకపోతే గప్చుప్ ఇంటిలో కూర్చో. నీవు బయటకు వచ్చావంటే, నీవు అందరికీ తెలిసావంటే నీవు దేవుని కొరకు మాట్లాడు, లేకపోతే నీవు అసలు బయటకు రాకూడదు. నువ్వెవరివైనా సరే, నీవెంత గొప్పవాడమైనా సరే, నీవు బ్రతకాల్సింది దేవుని కొరకు, సమాజాన్ని బ్రతికించటం కొరకు, అంతే తప్ప సమాజాన్ని పాడు చేసి డబ్బు సంపాదించటం కొరకు కాదు, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కొరకు కాదు. ఏమన్నాడు చూడండి, జడలు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొనుటయు అని వెలుంపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయాలంకారములు గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అలాంటి వారు ఉన్నారా? అలాంటి వారు ఉంటే మోహపు చూపుతో చూసేవారు ఉండరు. అదే దేవుని దృష్టికి మిగులు విలువైనదన్నాడు. మీరు అతిగా అలంకరించుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? నా ప్రియ సోదరీమణులారా, నా ప్రియ సోదరులారా, మీరు అతిగా అలంకరించుకోవటం వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? మీ శరీరపు కోరికలు తీర్చుకుంటారేమో, మీ శరీరం కోరుకున్న దానిని మీరు క్షణకాలం తీర్చుకుంటారేమో తప్ప మీ ఆత్మ నాశనానికి వెళ్ళిపోవటానికి అదే ప్రారంభం. మీకు తెలుసా? మీరు నిజంగా ఆ అగ్నిలోనికి వెళ్ళిపోతే, హాహాకారాలు చేస్తుంటే అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఈ భూమి మీద చిన్న జీవిత కాలంలో నిగ్రహించుకోవాలి మీరు. మీకు దేవుడు ఈ అవయవాలను ఇచ్చాడు, మీకు దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సేవను జరిగించటానికి, ఆయన కొరకు మీరు బ్రతకటానికి, జీవించే కళను కలిగి ఉండటానికి, అంతే తప్ప మీ ఇష్టాన్ని మీరు నెరవేర్చుకోవటానికి కాదు. తిమోతికి రాసిన పత్రికలో కూడా చెబుతున్నాడు చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి, మరియు స్త్రీలను అనకవయు స్వస్థ బుద్ధియు కలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని, తగు మాత్రపు వస్త్రములు అంటే మిమ్మల్ని చూచిన వెంటనే ఒక సోదరే గుర్తుకు రావాలి, ఒక స్త్రీమూర్తి గుర్తుకు రావాలి, అంతే తప్ప మరెవ్వరు, మరి ఏ ఆలోచన ఎవరికి గుర్తుకు రాకూడదు. అలాంటి వారుగా మీరు ఉండాలి. బైబిల్ నిర్దేశించింది, మీ జీవిత కళను బైబిల్ నిర్దేశించింది. ఓ పురుషుడా, ఓ స్త్రీ, మీ అలంకరణ ఎలా ఉండాలో చూడండి. అనకవయు స్వస్థ బుద్ధియు కలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. మీ మధ్య కళాకారులు ఉన్నారు, చెప్పాను మీకు ముందే. ఈ దేవుని సాంస్కృతిక సభలను జరిగిస్తున్న కళాకారులు ఉన్నారు. ఎవరైనా విచిత్రమైన వేషధారణతో ఉన్నారేమో చూడండి. వారందరూ అర్పణనిచ్చేవారు, వారందరూ తమకు తాముగా అర్పించుకునేవారు, వారి జీవితాలను ప్రజల కొరకు అంకితం చేసేవారు. అందుకే వారి ఇళ్లను విడిచిపెట్టి, వారి కుటుంబాలను విడిచిపెట్టి, వారి ఊరు విడిచిపెట్టి ఇక్కడ వరకు వచ్చి ప్రతిరోజు మీ కొరకు సేవ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగాలి అంటే వారు మీ కొరకు సేవ చేస్తున్నారు. కళాకారులు వారు. దేవుడు కోరుకున్న కళ అదే. మీరు అనుకున్న అలంకారం మీలో ఉండకూడదు, అది దేవునికి అసహ్యకరమైనది. అలాంటి వాటితో మీరు అలంకరించుకొనక, 10వ వచనంలో, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా మిమ్మల్ని చూడగానే ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ, మిమ్మల్ని చూడగానే ఈయన దైవభక్తి కలిగిన పురుషుడు, దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను అన్నాడు చూడండి. సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఇలాంటి వారుంటే నిర్భయ కేసు జరుగుతుందా చెప్పండి? ఇలాంటి వారు సమాజంలో ఉంటే ప్రతి ఒక్కరికి వాక్యాన్ని నేర్పించే స్త్రీలు, ప్రతి ఒక్కరికి వాక్యాన్ని పరిచయం చేసే పురుషులు, జీవించే కళను కలిగి ఉన్న పురుషులు దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచ దేశాలలో ఉంటే అసలు ఇలాంటి కేసులు ఉంటాయా చెప్పండి? ఇలాంటి పరిస్థితులు ఉంటాయా చెప్పండి? ఉండనే ఉండవు. అసలు మొట్టమొదట ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ వైద్యం చేస్తున్నాడు దేవుడు. నీ చూపులోనే తప్పు జరుగుతుంది, అక్కడే దానిని నువ్వు ఖండించాలి, అక్కడే నీవు దానిని ఉరి తీయాలి. అలాంటి ఆలోచన నీలో ఉండకూడదు.
నీ చూపును మంచిదిగా కలిగి ఉండాలి. దైవ సంబంధమైన చూపును నువ్వు కలిగి ఉండాలి, అంతేగాని మోహపు చూపును కాదు అన్నాడు. అందుకే మోహపు చూపును కాదు. ఇలాంటి జ్ఞానాన్ని ఎవరు చెప్పలేదండి సమాజంలో. అందుకే ఏ పాఠ్యపుస్తకంలో నేను చదివినా ఇలాంటి సంగతులు లేవండి. చాలా పాఠ్యపుస్తకాలు నేను చూశాను. అసలు ఈ వ్యభిచారం జరగకుండా ఉండాలి అంటే, అత్యాచారాలు జరగకుండా ఉండాలి అంటే, స్త్రీలకు రక్షణ కలగాలి అంటే, ప్రతి ఒక్కరూ పరిరక్షించబడాలి అంటే, సమాజం అంతా కామాభిలాష యందు కాక దేవుని ఆలోచనల్లో బ్రతకాలి అంటే ఏం చేయాలి అని ప్రతి పుస్తకాన్ని వెతికితే ఏ పుస్తకంలోనూ ఇలాంటి సూత్రాలు లేవండి, ఇలాంటి సంగతులు లేవండి. యేసుక్రీస్తు చెప్పాడండి అసలైన సంగతిని. దానిని మరుగు చేసి ఏదేదో నేర్పించారండి. ఈరోజు అనేక మంది యేసుక్రీస్తును అలా పరిచయం చేశారండి. తప్పు. యేసు ఈ సమాజానికి పరిచయం అవ్వాల్సింది ఇదే రీతిలో, ఇదే పద్ధతిలో. ఏదో హల్లెలూయా అని 4 సార్లు, ఏదో స్తోత్రం అని 4 సార్లు, ఏదో మీకు ఇష్టం వచ్చినట్లుగా ఆరాధనలు స్తుతులు జరుపుకొని వెళ్ళిపోవటం చేత ఆ యేసు ఎలా కనిపిస్తాడండి ప్రపంచానికి? ఆ యేసు చెప్పిన మాటలు ఈ సమాజానికి ఎలా అర్థమవుతాయండి? ఇదిగో యేసు పలికిన మాటలు అలాగే ఉండిపోయాయి. ఆయన ఎలా ప్రారంభించాడో తెలుసా? కొండ మీద తన ప్రసంగాన్ని ఎలా ప్రారంభించాడో తెలుసా? చూడండి ఆ మాటను. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో జీవించే కళను ఎలా నేర్పిస్తున్నాడు చూడండి యేసుక్రీస్తు. మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభం నుంచి చూడండి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. దేవుని వాక్యం ఎలా ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ఎలా బోధించాలి? హల్లెలూయా 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 అన్నాడా యేసుక్రీస్తు? ఎక్కడైనా యేసుక్రీస్తు హల్లెలూయా అన్నాడా బైబిల్లో? 4 సువార్తల్లో. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో దేవుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అనే మాటకు మూల భాషలో హల్లెలూయా అని కింద చిన్న ఫుట్నోట్లో వ్రాయబడిన మాట తప్ప, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ భక్తుడైనా ఎవరైనా సరే అనినట్టు మీరు చూపించండి. యేసుక్రీస్తు హల్లెలూయా హల్లెలూయా అనేవాడండి. ప్రతి మాటకు ముందు ఒకసారి, వెనకొకసారి, మధ్యలో 2 సార్లు అన్నట్టు చూపించండి. సమాజాన్ని మార్చలేని మన మాటలు ఎందుకండి ఎన్ని చెప్పినా? సమాజాన్ని బ్రతికించాలి, ఆ మాటలు చెప్పాలి. మిగిలిన మాటలు మంచివే కావచ్చు. హల్లెలూయా అనేది భూతి పదం అంటం లేదు నేను, మంచిదే. కానీ నువ్వు చెప్పాల్సింది ఏ సందర్భంలో? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేవునికి చెప్పుకో, నీ ఇంటిలో ఉన్నప్పుడు నీ పిల్లలతో చెప్పుకో. కానీ సమాజంలోనికి వచ్చిన తర్వాత, అందరినీ కూర్చోబెట్టిన తర్వాత, విలువైన సమయంలో అది కాదు నువ్వు చెప్పాల్సింది. యేసు ఏం చెప్పమన్నాడో, దేవుడు తన హృదయంలో ఏమి దాచుకున్నాడో, ఈ సమాజానికి ఏం చెప్పాలని ఆయన ఎదురు చూస్తున్నాడో ఆ మాటలే చెప్పాలి. ఆయన నోరు తెరిచి జనసమూహముతో ఏం చెబుతున్నాడో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రారంభంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. జీవించే కళ తెలియాలి. ఆత్మ విషయమై దీనులు కావాలి. శరీర విషయమై ఆలోచిస్తున్నారా ఇప్పటి వరకు? అసలు ఆత్మ ఉందన్న సంగతే పట్టించుకోకుండా బ్రతుకుతున్నారా? మీరైన ఆత్మ శరీరంలో ఒదిగిపోయింది. ఈ దేహాన్ని ఏ క్షణమైనా విడిచిపెట్టి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. అదే లోనున్న ఆత్మ, అదే లోనున్న శక్తి. ఈ ఆత్మ విషయమే ఎవరు దీనులో వారిదే పరలోక రాజ్యం అన్నాడు. 4 రోజులుగా మీరు చూస్తున్నారు. ఏ ఒక్కటైనా శరీర సంబంధమైన మాట మీకు చెప్పానండి? శరీర సంబంధమైన అవసరత తీర్చడానికి ఆ మాటలను మీకు ప్రకటించానండి? లేదు. చిన్నవారు మొదలుకొని ప్రతి ఒక్కరూ ఆత్మ సంబంధమైన మాటలనే చెబుతున్నారు. ఎందుకంటే మాకు పరలోక రాజ్యం కావాలి, మీకు పరలోక రాజ్యం రావాలి. ఎందుకంటే ఈ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యపు అర్హులుగా వెళ్ళాలనుకున్నాను నేను. 5 రోజులు నేను చెప్పాలి, 5 రోజులు నేను మాటలను ప్రజలకు తెలియచేయాలి, దేవుని సంగతులు చెప్పాలి. అప్పుడు నేనేమనుకున్నానో తెలుసా? నా లక్ష్యం ఏంటో తెలుసా? వచ్చిన ప్రతి ఒక్కరూ బయటికి ఎలా వెళ్ళాలంటే పరలోక రాజ్యానికి అర్హులుగా వెళ్ళాలి. అదే నా గోల్, అదే నా లక్ష్యం. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపరచబడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దేవుని కొరకు నువ్వు దుఃఖపడుతున్నావా? దేవుని కొరకు ఎవరైనా నిన్ను అనరాని మాటలు అంటున్నారా, హింసిస్తున్నారా? నీవు ఓదార్చబడుదువు పరలోకంలో. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు,
వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూస్తారా? దేవుని చూడాలి అనుకుంటున్నారా? మీ బ్రతుకు కాలంలో హృదయ శుద్ధిని కలిగి ఉండండి, మీరే దేవుణ్ణి చూస్తారు. ప్రపంచంలో ఎవరు ఇప్పటి వరకు దేవుణ్ణి చూడాలనుకోలేదండి. అడ్జస్ట్ అయిపోయారు అందరూ. దేవుణ్ణి చూసేస్తున్నానని అడ్జస్ట్ అయిపోయారు అందరూ. కానీ యేసు ఏం చెబుతున్నాడో తెలుసా? అసలు మీరు దేవుణ్ణి చూడాలి అంటే మీలో ఒక అర్హత ఉండాలి, మీకు ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అదేంటో తెలుసా? హృదయ శుద్ధి. మీ చూపు చెడినదైతే, మోహపు చూపుతో మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్న వారైతే, మీ హృదయం వ్యభిచరించేదైతే, అసలు మీరు దేవుణ్ణి ఎలా చూస్తారు చెప్పండి? మీరు దేవుణ్ణి ఎప్పుడు చూస్తారు చెప్పండి? మీ కన్న తండ్రిని మీరు చేరుకోరా? మీ కన్న తండ్రిని మీరు చూడరా? అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు చెప్పాడు, జీవించే కళ తెలియాలి అంటే మనుషులారా మీరు హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. అప్పుడు మీరు దేవుని చూచెదరు. ఏదో ప్రార్థన చేస్తేనో, ఉపవాసం ఉంటేనో, కానుకిస్తేనో దేవుని చూస్తాను అనుకుంటే పొరపాటు. యేసు ఏం చెప్పాడో చూడండి, దానికి ఆధారం, దానికి అర్హత. మీరు హృదయ శుద్ధిని కలిగి ఉండాలి. మీ హృదయాన్ని చూచిన దేవుడు చాలా పొంగిపోవాలి. ఇంత పవిత్రమైన హృదయాన్ని కలిగి భూమి మీద బ్రతుకుతున్నాడు నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు పొంగిపోవాలి. మీకు క్రైస్తవ్యాన్ని ఆయన కృపగా అనుగ్రహించినప్పుడు, ఆయన కుమారుని మీకు రక్షణగా దయచేసినప్పుడు మీరు హృదయ శుద్ధిని కలిగి ఉండలేరా? మీరు చేయరాని కార్యక్రమం ఏమీ కాదే ఇది నేరమేమీ కాదే. ఈ సమాజం దృష్టికైనా దేవుని దృష్టికైనా ఇది మంచి కార్యక్రమం కదా. హృదయ శుద్ధిని కలిగి ఉండండి. మీ చూపును మంచిదిగా మార్చుకోండి. మీ అవయవాలను, మీ దేహాన్ని దేవుని కొరకు వినియోగించండి. అప్పుడు మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో దానికి మీకు పరమార్థం అర్థమవుతుంది. మీరు జీవించే కళను కలిగిన వారు అవుతారు. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఇప్పుడు అపొస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు? దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక. చెప్పాడా దేవుడు? చెప్పాడు. ఆయన చెప్పాడు, వ్రాయించాడు. కనుకనే ఈరోజు న్యూస్ అంతా, మీడియా అంతా తోనే నిండిపోయింది. దేవుని నెరుగని వాడు ఎలా ఉంటాడట? కామాభిలాష యందు ఉంటాడు. ఎవరినైనా అడిగితే ఏమంటున్నాడు తెలుసా? కళ్ళున్నాయి అందుకే బ్రదర్ చూస్తాను నేను అంటున్నాడు. నా కళ్ళున్నాయి అందుకే నీ కళ్ళతో చూస్తున్నానంటే నేను నీదేమైనా అరిగిపోతుందా నా ఎట్టం అంటున్నాడు. అవును, వాడి ప్రగల్భపు మాటలు అలాగే ఉంటాయి. దేవుడు ఆ మొక్కను తీసేంత వరకు వాడు అలాంటి మాటలే చెబుతాడు. వాడి బ్రతుకు, వాడి ఆయుష్, వాడి జీవితం అంతా దేవుని చేతిలో ఉన్నదన్న సంగతి వాడికి తెలియటం లేదు. దుష్టుడు వాని మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేశాడు. నీకు ఇవ్వబడిన ఈ 2 కళ్ళతో అలాగే చూడు, మోహపు చూపుతోనే చూడు. ఈరోజు ప్రతి సెల్ ఫోన్, ప్రతి మెమరీ కార్డు దానితోనే నిండింది. కాదంటారా? సెల్ ఫోన్ షాప్కి వెళ్ళి అడగండి. మీ దగ్గర మెమరీ కార్డులు కొనే వారందరూ వేటితో నింపుకుంటారు ఈ మెమరీ కార్డులు అని అడగండి. వారి కంప్యూటర్ల నిండా అవే చెత్త బొమ్మలు. ఏ బొమ్మ అయితే చూడగానే మోహపు చూపును పుట్టిస్తుందో ఆ బొమ్మ వాడి దగ్గర ఉంటుంది. వాడు నరహంతకుడు కాదా? వాడు దుర్మార్గుడు కాదా? వాడు వ్యభిచారి కాదా? అవును, వాడు వ్యభిచారి. నీవు నమ్ముకున్న నీతి నీకు దీనిని నేర్పించలేదా? ప్రతి స్త్రీని తల్లిగా, చెల్లిగా చూడాలన్న ఈ నీతి నీవు నేర్చుకున్న పుస్తకాలలో లేదా? నీ తల్లిదండ్రులు దీనిని నేర్పించలేదా? అందుకే నేను చెబుతాను, రా నా దగ్గరికి. జీవించే కళను నేను చెబుతాను, రా నా దగ్గరికి. ఎవరిని ఎలా చూడాలో, ఈ సమాజాన్ని ఎలా బాగు చేయాలో, నీ బ్రతుకు పరమార్థం ఏంటో నేను చెబుతాను, రా. దెస్సలోనికీయులతో చెబుతున్నాడు ఆ రోజు పౌలు. మనందరి కొరకు వ్రాయించాడు ఈ మాట. మీలో ప్రతి వాడు దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండుటే దేవుని చిత్తము. అందుకే నేను మీకు ప్రార్థనలో, దీర్ఘాలు, ఏవేవో గోడలో
మీకు చెప్పలేదు. పరిశుద్ధత యందు హృదయ శుద్ధి కలిగి ఉండేటందుకు మీ ఘటములను ఎలా కాపాడుకోవాలో దానినే చెప్పాను. అది పరలోకమందున్న దేవుడు మీతో చెప్పమన్నాడు. అదే మీ దేవుడి చిత్తం మీ పట్ల. ఖబర్దార్, మీ దేహాన్ని తప్పుగా వినియోగించకండి, అన్యాయంగా దీనిని వినియోగించకండి. మీకు ఇవ్వబడిన దేహం ఎలాంటిదైనా సరే, అది అందమైనదైనా అందవిహీనమైనదైనా, ఈ భూమి మీద మీరు దేవుని సేవ జరిగించాలి, దేవుని కొరకు మీరు బ్రతకాలి. అలాగని నిత్యం ఉండిపోయేదా? ఇది నిత్యం ఉండిపోతుందండి. రంగు, ఈ చక్కదనం, ఈ అందం నిత్యం ఉండిపోతుందా? మీ దగ్గర 5 ఏళ్ళు ఉంటుంది, మీ దగ్గర 10 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత వల్లిపోతూ మీకే పాఠాన్ని చెప్పేస్తుంది. ఇది నేను వల్లిపోతున్నాను చూసావా, నాకే నువ్వు పౌడర్ రాసావు, నాకే నువ్వు సెంటు పూసావు, నా రక్షణ కొరకే నీవు నీ జీవితం అంతా ఆలోచించావు, కానీ లోనున్న నీ కొరకు ఎప్పుడూ పట్టించుకోలేదు అని ఈ శరీరమే మీకు పాఠం చెబుతుంది. ఈ దేహం వల్లిపోతూ మీకు పాఠాలు నేర్పిస్తుంది, అయినా మీరు పట్టించుకోవటం లేదు. ఇది వల్లిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలని మరలా ఆలోచిస్తున్నారు. పళ్ళు ఊడిపోతే సెట్ వేయించుకుంటున్నారు. చర్మ సౌందర్యం, వెంట్రుకలు తెల్లబడిపోతే ఏం చేస్తున్నారు? రంగేసేస్తున్నారు అందరూ. తాత్కాలికమైన రంగు. దేవుడు నీ అసలు ఒరిజినల్ అందాన్ని నీకు అద్దంలో చూపించాలని నీ వెంట్రుకలన్నింటినీ ఒక్కొక్కటి తెల్లదిగా చేస్తున్నాడు. నీ ఒరిజినల్ అందం. నీవేం చేస్తున్నావు? దేవుని మోసగించి దేవునికి మస్కా కొట్టి దేవునికి రంగేద్దామని చెబుతున్నావు. దానివల్ల ఈరోజు వచ్చిన ఈ చెడిపోయిన రోగాలన్నీ దానివల్లే వస్తున్నాయి. అందులో ఏముంటుందో తెలుసా? విషపూరితమైన పదార్థాలు ఉంటాయి. అందుకే మీకు చేతికి ఒక గ్లౌజ్ ఇస్తాడు, దానిని లోపలికి స్వీకరించకూడదంటాడు, దానిని మీ చర్మానికి తగలనివ్వకూడదంటాడు, కేవలం జుట్టుకు మాత్రమే వేయమంటాడు. ఏంటది? గోద్రేజ్ హెయిర్ డై. 15 రూపాయలకి 20 రూపాయలకి ప్యాకెట్ తెచ్చుకుని వేసేసుకుంటున్నారా? ఎందుకు? ఎవరు చూడాలని, ఎవరి చూపును చెరపాలని మీరు రంగేస్తున్నారు చెప్పండి. అంతేనా? దేవుడు మీ హృదయపు అంతరంగాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త. హృదయ శుద్ధి కలిగిన వారో కాదో ప్రతి ఒక్కరిని గ్రహిస్తున్నాడు, జాగ్రత్త. మీ దేహమే మీకు పాఠం నేర్పిస్తుంది. దేవుని వాక్యం ప్రతి అక్షరం మనందరికీ జీవించే కళను నేర్పిస్తుంది. మన ఘటమును మనం కాపాడుకోవాలి. అది పరిశుద్ధత యందు కాపాడుకోవాలి. పరిశుద్ధముగా ఈ ఘటమును దేవుని కొరకు సమర్పించాలి. యేసుక్రీస్తు అదే చేశాడు అన్నాడు. యేసుక్రీస్తు అదే చేశాడు అన్నాడు. వ్యభిచారిని చూచినా, వేశ్యను చూచినా ఆయన అమ్మా అన్నాడు. అలాంటి పిలుపు, అలాంటి ఆలోచన, అలాంటి చూపు మనలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ పాఠం విన్న మీ అందరిలో ఉండాలి. అదే నా కోరిక. దానితో ఈ మాటలు ముగిస్తున్నాను. రేపు చక్కని సంగతులు, చివరి రోజు గనక అద్భుతమైనటువంటి మంచి పాఠాన్ని మీ కొరకు దాచి ఉంచాను. రేపటి దినాన మనం దానిని విందాం.